బాలకోట గారు నమస్తే సార్. నమస్తే. సార్, దరి దాదాపుగా ఇంకో 2 నెలలు పోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది సార్. సో 5 హ్మ్. సంవత్సరాలు అనేది ఏంటంటే మనకి చాలా పెద్ద టైం అనమాట. మనకి ప్లానింగ్ కమిషన్ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన భవిష్యత్తు ఎలా ఉండాలన్నది మనకి తీర్చిదిద్దుతా ఉంటారు. సో 5 సంవత్సరాల్లో మనం చాలా చేయొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఇప్పుడు దాకా సాధించింది ఏంటి? ఆయన మనకేం చేసి చూపించారో చెప్పండి సార్ ఒకసారి. కార్తీక్ గారు, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి చాలా సాధించారు. ఉహు. ఏ రాష్ట్రము సాధించనంత అభివృద్ధిని లేదా రుచిని, కొత్త కొత్త నిర్ణయాలని, కొత్త కొత్త పోకడల్ని ఒత్తొత్తి సాధించాడు. ఈ రోజున ఆయన సాధించిన అంశాల్లో ఆయనే చెప్పాడు ప్రమాణ స్వీకారం రోజున. 6 నెలల్లో నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అని. ఖచ్చితంగా ఆయన అన్నట్టుగానే 6 నెలల్లోనే ప్రజావేదికను కూల్చేశాడు. వెంటనే అమరావతి గొంతు విసిగాడు. ఆ మహిళలను రోడ్ల మీద పాలు చేశాడు. రాజధాని గ్రామాల్లో పోలీసులు పెట్టారు కార్తీక్ గారు. చక్కగా పోలీసుల బూట్లు, పదకట్టంలు, అరెస్టులు, కేసులు, అరుపులు, రోదనలు, ఆకుపచ్చన కండుబాలు అన్నీ చేశాడు. మహిళల చేత పాదయాత్ర చేయించాడు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అమరావతి నుంచి అరసవల్లి వరకు. విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డును పెట్టాడు. దాదాపు వాళ్ళు కూడా ఉద్యమం చేయబట్టి 1000 రోజులు దాటిపోయింది. అరుపులు తప్ప వాళ్ళ ఆలోచనలు అంగీకరించిన కాదు. ఇసుకను అమ్ముకున్నాడా? చక్కని కృష్ణానది ఇసుకను ప్రొక్లైన్లు పంపించి తల్లి గర్భంలో గనక వేళ్లు పెట్టి పేగులు తీసినట్టుగా ఏడాదికి 2000 కోట్ల రూపాయలు వాళ్ళ గుత్తేదారులకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గనులు కట్టబెట్టాడా? చక్కని వ్యాపారం చేశాడా? ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇసుక లేదే? దొడ్డి కట్టుకోవటానికి కూడా గుప్పడి ఇసుక దొరకదే. తమిళనాడు, హైదరాబాదు, కర్ణాటక బ్రహ్మాండ వ్యాపారం చేశాడు. తర్వాత మద్యం అమ్మాడా? 4 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయలు అమ్మాడు మద్యం. ఏ ప్రభుత్వానికి సాధ్యపడదు. 4 ఏళ్లలో మద్య నిషేధం చేస్తాను దశల వారీగా అని చెప్పి, మద్యాన్ని తాకాలంటే షాక్ కొడుతుందని చెప్పి కేవలం 5 స్టార్ బార్లకే పరిమితం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సార్. 1,10,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మాడు. ఆయన చెప్పింది కరెక్టే కదా సార్. మధ్యాహ్నం తాగాలంటే షాక్ కొడుతుంది. కానీ ఆ షాక్ను కూడా షాక్ భరించి ఆ షాక్ను కూడా భరించి ప్రజలు తాగుతుంటే ఆయన ఏం చేస్తారు పాపం? షాక్ ఎంత కొడుతుందంటే ప్రాణాలు కూడా పోతున్నాయి. అవును. ఆ షాక్, ఉమ్. ఆ పిచ్చి మందు తాగి ప్రాణాలు కూడా పోతుంది. ఆయన సిగ్గు లేకుండా తాగుతున్న ప్రజల్ని చూసి పాపం ఆయన ఏం చేస్తారు? జాలి పట్టం తప్ప. ప్రజలు సిగ్గు లేకుండా తాగుతున్నారనే మాట కంటే ప్రభుత్వం సిగ్గు లేకుండా అమ్ముతుందని అనరే మీరు కార్తీక్ గారు? ఉమ్. సిగ్గు, లజ్జ, మానవ అభిమానం ఉందా? నువ్వు కదా నిషేధం పెడతానన్నది ప్రభుత్వం. కానీ నువ్వు ప్రజల రక్త మాంసాలని అమ్ముకొని నువ్వు వ్యాపారం చేస్తున్నావు. ప్రభుత్వానికి ఎక్కడ సిగ్గు లేదంటున్నాను నేను. ప్రజలను అంటాం కాదు, ప్రజలు తాగుతారనే కదా నువ్వు మద్య నిషేధం అనే మాట అన్నావు. మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకుంటున్నారనే కదా గత ప్రభుత్వం మీద నువ్వు విమర్శలు చేశావు. తెల్లారుజామున సూర్యుడు ఉదయిస్తాడో లేదో తెలియదు కానీ మద్యం షాపులు ఉంటాయని చెప్పావు కదా నువ్వు. మరి ఇప్పుడు మూసేస్తున్నారా? నువ్వు పాలకుడివి, నువ్వు ప్రభుత్వానివి, నువ్వే వ్యాపారం చేస్తే ప్రజల రక్త మాంసాల మీద దాన్ని ఏమంటారు? నువ్వు ప్రత్యేక హోదా తెస్తానన్నావు, ఉద్యోగాలు వస్తాయి అన్నావు, ఉపాధి వస్తాయి అన్నావు. గత ప్రభుత్వం తేలేకపోయింది అన్నావు, అమ్ముడు పోయింది అన్నావు, ప్రత్యేక ప్యాకేజీకి తాకట్టు పెట్టారు అన్నావు. మరి నువ్వు సాధించింది ఏంటి? 22 మంది ఎంపీలు నీకు ఇస్తే నువ్వు ఢిల్లీ వెళ్ళి సాధించింది ఏంటి? పార్లమెంట్లో నువ్వు చేసిందేంటి? నూడు వీడియోలు తీసుకోవడం తప్ప, చేతితో పట్టుకొని వెనక ముందు ఊపడం తప్ప నీ ఎంపీలు చేసిన పని ఏంటి చెప్పండి? ఒక్క ప్రశ్న అయినా ఉందా? తెచ్చావా ప్రత్యేక హోదా? పోనీ ప్రత్యేక ప్యాకేజీ తెచ్చావా? అంటే విభజన హామీలను సాధించారా? బీజేపీకి మెజారిటీ రాకపోతే తెచ్చేవాళ్ళం సార్. బీజేపీకి మెజారిటీ వచ్చేసింది కదా. బీజేపీకి మధ్య మెజార్టీ వస్తే గుంజుకొస్తానన్నావు నువ్వు. 22 మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా కారణాలు పట్టుకొని గుంజుకొస్తానన్నావు. నువ్వు గుంజకు రావడం మర్చిపోయి నువ్వు గుంజీలు తెస్తున్నావు 2 చెవులు పట్టుకొని. ఇప్పుడు నా 4 తాటి బద్దలాగా ఉంది కాబట్టి నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది కార్తీక్ గారు. ఆయనేగా చెప్పింది. అంగన్వాడీ ఉద్యోగస్తులు జీతాలు పెంచుతానన్నావు, నువ్వన్న మాటే కదా. ఇప్పుడు కనీసం ఒక ముఖ్యమంత్రిని కలవటానికి ప్రజలు అర్జీని పట్టుకొని వచ్చి ఒక ప్రజావేదికని గుర్చేస్తారా? 5 రూపాయలకి అన్నం తినే ఒక అభాగ్యుడు ఒక అన్నం గిన్నెని కాల్చదంటారా?
అంబేద్కర్ పేరు తీసేసి మీ పేరు పెట్టుకుంటారా కార్తీక్ గారు? ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటారా? ఎక్కడైనా ఉందా అసలు ఆ విఘ్నత? గత ప్రభుత్వాలు 56 సంవత్సరాలు పెట్టిన దళితుల సంక్షేమ పథకాలు 27 రకాలు ఏమైపోయినాయి చెప్పమనండి. ఉన్నాయా? కూల్చేశారా? సప్లా నిధులు ఇవి ఆ చట్టాలు కదా. సప్లా నిధులు అనేది చట్టం కదా. బడ్జెట్లో పెట్టారా? మీరు అడగనప్పుడు శవాల ఆళ్ళెందుకు డోర్ పెడతారు? డెలివరీ చేశారు. మీరు అడగనప్పుడు నేను ఒక ఆళ్ళెందుకు మాట పెడతారు సార్? ఇన్ని మీరు 27 రకాల ప్యాకేజీలు ఇవ్వలేదంటున్నారు కదా, కానీ ఆ దళితులు ఎవరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినప్పుడు ఆయన ఏం చేస్తారు? ఏంటి మీరు రోడ్డు అడిగితే మీదకి కదా. వచ్చేది? ఆ అమ్మ ఏంటి రోడ్డు మీదకి వచ్చేది? అడగందే అమ్మాయినా పెట్టదంటారు. అడగందే ఏ- అమ్మాయినా ఆ, పెట్టదంటారు. మీరు అడగకుండా ఆయన ఎందుకు ఇస్తారు? ఏంటి అడిగేది కడిగేది కార్తీక్ గారు? ఉం. దళితులను ఉద్ధరిస్తారు, దళితుల మేనమామ అనేది ఆయన అన్నాడా మేమన్నామా? ఏది మేనమామ? శవాలను చంపి డోర్ డెలివరీ చేయమని చెప్పారా అనంతబాబుతో? శవం హత్యలో డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని బస్సులు వేసుకొని తిప్పమన్నారా? ఇవేంటంటారు? శిరోమణాలు చేయమన్నారా? పోలీస్ స్టేషన్లో మూత్ర విసర్జన చేయమన్నారా? గుంజీలు తీపిస్తారు రేపు పొద్దున. కార్తీక్ గారు, ప్రజలకి ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆ చేతి చలవ మూలన, ఓటు హక్కు మూలన 5 ఏళ్ళకు ఒకసారి ఆ భాగ్యం ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలంటే 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వాలను మార్చుకోవటమే. లేదు అంటే సాయుధ పోరాటమే. వాళ్ళు ఉన్నారు కదా దండకారణ్యంలో ఈ ప్రభుత్వాల మీద నమ్మకం లేక. కానీ ఎక్కడ సార్, నిన్న మీరు టైమ్స్ నౌ సర్వే చూసినట్లేరు, అందులో కూడా 25 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చారు. 25కి 25 అవును, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. కాదు కార్తీక్ గారు, అది ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కావు. ఓ ఎమ్మెల్యేనా? నేను ఎంపీ సీట్లు అనుకున్నాను సార్ ఆ అది. టైమ్స్ నవ్వుడు పొరపాటు పడిపోయి ఎంపీ అని రాశాడు. అది ఎమ్మెల్యే సీట్లు. ఓకే. 24, 25 అనేది దిక్కుమాలిన ఛానల్లో ఒకటి పెట్టుకొని డబ్బులు పోగేసుకొని పెయిడ్ మీడియాని వాళ్ళు పెట్టుకొని. మీ కార్తీక్ గారు మీరు నమ్ముతారో నమ్మరో, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఛానల్లో ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వండి. నాకు బాగా తెలుసు. స్వయంగా జగన్ గారే చైర్మన్ గా, ఆయన భారతి గారు చైర్మన్ గా సాక్షి పేపర్ ఉందా? సాక్షి మీడియా ఉందా? టీవీ ఉందా? దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉండయా? అనుబంధ ఛానళ్ళు 5, 6 ఉండయా? ఇన్ని ఛానళ్ళు నువ్వు పెట్టుకొని నాకు అంగ బలం లేదు, నాకు మీడియా బలం లేదు, నాకు ధన బలం లేదు, నాకు ఎవ్వడం లేడు, నేను ఒక్కనే, పైన దేవుడు ఉండో, కింద ప్రజలు ఉండారు, నేను నీ బిడ్డని. ఇవన్నీ కూడా దుర్మార్గమైన అబద్ధాలండి. ప్రజలను మోసగించడానికి సంబంధించిన అబద్ధాలు. ప్రజల్ని వెర్రోలను చేసి, గొర్రెలను చేసి, పైన దేవుడు ఉండడు, నేను అనాథనే, నేను నాకు ఏమీ తెలియదు, మీరు అరటిపండు ఇచ్చినా కూడా నవలటం నాకు తెలియదు, మీరే నవలు నా నోట్లో పెట్టండి, ఈ విధమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది సార్. కాకపోతే కార్తీక్ గారు, 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అనేది ప్రజలకు తెలియదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ. ఈ రోజున చూశారు, ప్రత్యక్షంగా ఆయన పరిపాలన చూశారు. ఆయన పరిపాలన చక్రాల కింద పడి నలుగుతున్నారు. కాబట్టి రేపటి నిర్ణయం వేరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడకపోతే ప్రజలు నిజంగానే భ్రమించవచ్చు, ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అని అనుకోవచ్చు. 5 ఏళ్ల పరిపాలన చూశాం కదండి. 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి దిగాలు పడ్డదో, ఏం సాధించాడో, ఏం సాధించాడు చెప్పండి. 5 ఏళ్లలో పెట్టిన ఫ్యాక్టరీ లేదు, తెచ్చిన పరిశ్రమ లేదు, ఇచ్చిన ఉద్యోగాలు 100 లేవు. ఆయన రాజకీయం కోసం వాలంటీర్లు ఇచ్చాడు. కేవలం 5,000 రూపాయలండి. బీటెక్, ఎంటెక్, బిఏ, 10th ఇలా చదువుకున్న పిల్లగాళ్ళు 5,000 రూపాయలకు వాలంటీర్లుగా బతుకుతున్నారు. మీకు మాట చెప్తా, మీకు మీకు సత్యం చెప్తాను సార్. అసలు ఈ వాలంటీర్లు 2019కి ముందే ఆయన వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు చేసిన పని, ఆ రోజు చేసిన పనే ప్రతి 60 మందికి ఒక కార్యకర్తను పెట్టి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆయన పనిచేశాడు. అధికారంలోకి రాగానే వాళ్ళకే వాలంటరీ పోస్టులు ఇచ్చి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చాడు. మీరు విజయసాయి రెడ్డి గారు ఈ మాట చెప్పాడు. 95% వాలంటీర్లు మా పార్టీ వాళ్ళే, బహిరంగంగా చెప్పాడు. అందుకని ఈ పోల్ మేనేజ్మెంటే ఆయనకి అచ్చొచ్చిన విషయం. ఇది ప్రతిపక్ష పార్టీలు గమనించినో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సచివాలయం సెక్రటరీలు కానీ, వాలంటీర్ పిల్లల్ని ఎన్నికల విధులు వీళ్ళకి అప్పచెప్పాలని ఎందుకు అనుకుంటున్నాడంటే ప్రజాస్వామ్యంలో ఓట్లను దొంగతనం చేద్దామని. ఇది నిజంగా భలే ఉంది సార్. ఎందుకంటే అక్కడ మోడీ గారేమో ఎలక్షన్ కమిషన్ ని సెంట్రల్ గవర్నమెంటే రిక్రూట్ చేస్తుందని చెప్పి ఒక కొత్త జీవో తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక్కడ ఎలక్షన్ నిర్వహించే వాళ్ళందరూ వాలంటీర్లే చేస్తారని చెప్పి ఆయన ఒక కొత్త నాటకం ఆడుతున్నారు. వీళ్ళు దోచేసుకుంటే ప్రజలేమో ఎరుబాగులలో చూస్తూ ఉండాలేమో. ఇంకో మాట, పెద్ద కుట్ర కార్తీక్ గారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఓట్లు తొలగించబడ్డాయంట.
ఉమ్, ఎన్నికల కమిషన్ చెప్తుంది 10 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని. పెయ్యావల కేశవ్ చెప్తున్నాడు ఒక నియోజకవర్గానికి 5,000 దగ్గర నుంచి 25,000 ఓట్లు తొలగించబడుతున్నాయని. ఇక ప్రజాస్వామ్యం ఏడాది వచ్చింది కార్తీక్ గారు, చచ్చి కూర్చోవటం తప్ప. ఇది దొంగాట తప్ప ఎలా గెలుస్తారు? ఎలా గెలుస్తారు సార్? ఏ రాజకీయ పార్టీ మధ్య సరే ప్రజాస్వామ్యంలో ఉండేది కేవలం 5%, 3%, 4% ఓట్ల పరిమితి తేడా. మొన్న చూసాం ఇప్పుడు రెండు ఇట్ట శాతమే కదా. ఇట్ట 2% కదా. దొంగతనానికి పాల్పడితే ఎలా దొంగతనానికి పాల్పడితే ఈవీఎంల బాధ ఒకటి ఉంది. ఆ ఉమ్, ఈవీఎంలను నిగ్గుదేల్చరు. ఇందాకనే చూస్తారు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు. ఒక అభ్యర్థి కంట 0 ఓటు వచ్చిందంట. ఉమ్, ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థికి 0 ఓటు వచ్చిందంటే ఆ అభ్యర్థి కూడా తన ఓటు తను వేసుకోలేదా? ఈవీఎం ఏం చేస్తుంది? ఆ, దాని మీద చాలా ప్రశ్నలు. ఉమ్, దానికి పరిష్కారాలు లేవు. ఉమ్, ప్రతిపక్ష పార్టీలో మొదట్లో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఈవీఎంల మీద ఆరోపణలు చేశారు, కానీ మరి సుప్రీంకోర్టుకి తీసుకెళ్లిపోయి బ్యాలెట్ పద్ధతి పట్టాలి. అమెరికాకే బ్యాలెట్ పద్ధతి ఉందండి. ఈ ఉమ్. యంత్రాలను నమ్ముకుంటే ఒక విధంగా చెప్పాలంటే మన్నుదిన్నట్టే భావం కూడా ఉంది. ఇప్పుడు ఈ యంత్రం ఏం చెప్తుంది సార్? ఇప్పుడు యంత్రం ఏం ఆ, చెప్తుంది? మన ఓటు బా- మనకేం తెలుస్తుంది? బాలకోటి గారు, కుతంత్రాలు ఆ. చేయాలంటే యంత్రాలు ఉండాలి సార్. ఉమ్? కుతంత్రాలు చేయాలంటే యంత్రాలు ఉండాలి అంటున్నా. అదే కుతంత్రాల కోసమే యంత్రాలు తెచ్చినట్టున్నారు. మరి అదే. దాని మీద కూడా అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. మరి అది ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఆలోచించాలి, కదిలించాలి. మరి ఆ ఈవీఎంల మీద కూడా ఏదన్నా ఇటువంటి పద ఒక గుర్తు మీద ఓటేస్తే అవతల గుర్తు మీదకు 4 ఓట్లు పోతున్నాయి అంట. అవును. ఉమ్, ఇలాంటి పరిస్థితులు, ఇటువంటి దుర్మార్గాలు చేస్తే రేపు పొద్దున ఏంటి ప్రజాస్వామ్యంలో? ఈ రోజున మనం అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పిదాలు చేశాడు, చాలా భయపడుతున్నాడు, ఇక ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకమైన తీర్పిస్తారు, తెలంగాణ లాగా కర్ణాటక లాగా అని అనుకుంటున్నాం. రేపు పొద్దున ఆయన ఓట్లు తొలగించి ఈవీఎంలు దొంగ మిషన్లు పెట్టి లేదా వేరే విధమైన కుట్రలు చేసి మళ్ళీ రొట్టెడి కంటే తుప్పోడు బెటర్ అని చెప్పేసానని కాస్త ఉమ్. మెజార్టీ తగ్గినా కూడా అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ప్రజాస్వామ్యం పరిస్థితి కొంపలు మునిగిపోవటమే కదా. అందులో ఆంధ్రప్రదేశ్ నెత్తిని చెట్టకోపం పెట్టుకోవడం, మరి ఈ పరిస్థితులు ఏంటి? అందుకని అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని పరిస్థితి అండి. నిన్న ఒక డిబేట్లో హైదరాబాద్లో ప్రజాస్వామ్యం అని అంటే ఆ మాట వినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటండి. ఉమ్, ప్రజలు అలా అయిపోయారు, మేధావులు కూడా అలా అయిపోయారు. ప్రజాస్వామ్యం అనే మాట మాట్లాడుతుందంటే బాలకోటయ్య గారు అసలు ఆ పదవే చాలా వింతగా ఉందని అంటున్నారు. ఉమ్, అంటే మన మస్తిష్కాలలో ఎటువంటి యొక్క జాడ్యాన్ని బురద నింపుతున్నారో పరిపాలకులు, ప్రభుత్వాలు మనం అర్థం చేసుకోవాలి. మనం చూస్తాను సిగ్గుపడొద్దండి. మనం నీ చూస్తాను ఓట్లు నువ్వు కాపాడుకో, మన ఓట్లు మనం కాపాడుకుందాం. ప్రతిరోజు చెక్ చేసుకోవాలంటే ఓటు ఉందో లేదో. ఉమ్, తిక్కుమనే వ్యవహారం. నా ఓటు ఉందో లేదో 75 ఏళ్ళ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో చెక్ చేసుకోవాలంట వారానికి ఒకసారి. మన డబ్బులు ఎప్పుడు ఉన్నాయా పోతుందో లేదని తెలియదు. అకౌంట్ లో కూడా చెక్ చేసుకోం రోజు. అది మన ఇటువంటి దౌర్భాగ్యం. పరిపాలన సార్ మరి ఏం ఉమ్, చేస్తున్నాయి? ఆ కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆ రాష్ట్రపతులు ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది సార్? గతంలో శేషన్ గారు ఉన్నారు, ఒక అద్భుతమైన సంస్కరణలు తెచ్చిపెట్టాడు ఆయన. ఉమ్, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఏది భరోసా? ఏది? ఒక్క బిఎల్వని శిక్షించిన పాపాను బాలేదు, ఒక కలెక్టర్ని సస్పెండ్ చేయటం లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి రేపొద్దున రాబోయే ప్రభుత్వం ఇటువంటి దొంగ ఓట్లకు పాల్పడితే మిమ్మల్ని ప్రతిదీ రికార్డు ఉంటుంది, మీకు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. ఉమ్, అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చే కదా చర్యలు తీసుకోవడానికి. వీళ్ళు ఇలా దొంగ ఓట్లు చేస్తే ఇంకా వచ్చేదేముంది? చర్యలు తీసుకునేదేముంది? అంటే చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా? ఎన్నికల కమిషన్ తీసుకోదా? ఒక కలెక్టర్ని సస్పెండ్ చేయలేదు, పిఎల్ఓని అరెస్ట్ చేయలేదు. చట్టాలు ఉన్నాయి. ఒక ఓటుని నువ్వు మార్చడం అంటే, ఒక ఓటు లేకుండా చేయటం అంటే, వాడు బతికుండని సచ్చిందని చెప్పి నువ్వు రాస్తున్నావంటే ఫామ్ 7 పెట్టి హక్కు వీళ్ళకెక్కడదండి? ఫామ్ 7 పెట్టి హక్కు వీళ్ళకెక్కడది? 0 డోర్ నెంబర్లతో ఓట్లు ఇస్తున్నారు, చెట్టు పేరు మీద ఓట్లు ఇస్తున్నారు, ముఖ్యమంత్రి పుట్టోలతో ఓట్లు ఇస్తున్నారు. కొడుకు ఒకటే, తండ్రులు 4, భార్య ఒకటే, భర్తలు 4. ఏంటి ద్రౌపది పేర్లు? మరి ప్రజాస్వామ్యం ఏమవుతుంది? చాలా చికాగ్గా ప్రతిపక్ష పార్టీలు వీటి మీద కూడా మల్లగొడవలు పడుతున్నాయి. ఇప్పుడు అభ్యర్థులనే సెలెక్ట్ చేసుకుంటారా? రాజకీయ పోరాటమే చేస్తారా? చక్కగా అధికారుల దగ్గర పెట్టుకొని, కలెక్టర్ల దగ్గర పెట్టి, ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర పెట్టి నువ్వు ఓట్ల దొంగతనానికి పాల్పడుతుంటే వీటినే చూస్తారా? చూడాలి కార్తీక్ గారు, చాలా బాధాకరమైన విషయమే. ఇది తప్పదండి. మీరు చేస్తుంది యుద్ధంలో చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు 100 రకాల కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉంటారు. మీరు అన్నిటి ఛేదించుకొని గెలవగలగాలి, కానీ వాడు చేస్తున్నాడని మనం గగ్గోలు పెడితే ఏం రాదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి మీరు కౌంటర్ ఎలా ఇవ్వాలి, దాన్ని ఎలా ఛేదించాలనే చూసుకోవాలి.
సో మీరు చెప్పింది అయితే కరెక్ట్ సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి గత 5 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంటి అంటే చెప్పి జనాలను కానీ ప్రజలను కానీ ఎవరినైనా సరే టార్చర్ పెడతాం, ఉన్నయన్నీ కూలదొయ్యటం. యా, చూద్దాం సార్. మీరు అన్నట్టు ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని ఓట్ల రూపంలో ఎంత మటుకు మలుచుకుంటారు, ఎలక్షన్ కమిషన్ కానీ మిగతా వ్యవస్థలు కానీ ఎంత మటుకు సహకరిస్తాయి ఏంటన్నది మాత్రం చాలా ప్రశ్నార్థకం. చూద్దాం. రేపు 2024 ఎలక్షన్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కార్తీక్ గారు.